నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఉన్నది మాట్లాడితే ఉడికెక్కువంట. కూటమి అగ్రనాయకత్వానికి ఇప్పుడు అలాగే ఉన్నట్టుంది. సంక్షేమ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారని జగన్ అడిగితే అది చెప్పకుండా తిరిగి ఆయన్నే ప్రశ్నించడంపై పలువురు భగ్గుమంటున్నారు. సహజంగా ఎదుటి వ్యక్తి అడిగిన ప్రశ్నకు మన వద్ద సమాధానం లేకపోతే తిరిగి వారిపైనే కౌంటర్ అటాక్ చేస్తాం. రాష్ట్రంలో కూటమి అనుసరిస్తున్న విధానం చూస్తుంటే పరిస్థితి అలాగే ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి ఎన్నికలకు ముందు కూటమి అధికారంలోకి వస్తుందని ఎవరికీ అంచనాలు లేవు. దాదాపు సొంతంగా మేనిఫెస్టోను రూపొందించుకునే సాహసం కూడా టీడీపీ అధినేత చంద్రబాబు చేయలేకపోయారు. దీంతో జగన్ మేనిఫెస్టోను విడుదల చేసే వరకు ఎదురు చూసి చివరికి వైసీపీ మేనిఫెస్టోను అలాగే దించేసింది. కాకపోతే జగన్ ఇచ్చే నగదుకు ఇంకాస్త జోడించి ఇస్తామంటూ ప్రచారం చేశారు. అయితే అనూహ్యంగా కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో తెలుగుదేశం మేనిఫెస్టోను అమలు చేయడం వారికి తలకు మించిన భారంగా మారింది. ఏకకాలంలో రాజధాని నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు సాధ్యం కావంటూ పలువురు ఆర్థిక విశ్లేషకులు బలంగా అంటున్నారు. దీంతో ఇప్పుడు ఏం చేయాలంటూ టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం లేని కూటమి తిరిగి జగన్ పైనే కౌంటర్ అటాక్ ప్రారంభించింది. జగన్ తన నవరత్నాలను ఎప్పుడెప్పుడు అమలు చేశారో చెబుతూ వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. నిజానికి జగన్ అమలు చేసిన నవరత్నాలు అప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. దీంతో విధి విధానాలను రూపొందించి జగన్ వాటిని అమలు చేశారు. కానీ సూపర్ 6 అలా కాదు. దాదాపు అన్ని ప్రస్తుతం అమలవుతున్న పథకాలే. దీంతో వాటిని అమలు చేయడానికి చంద్రబాబు ఎందుకు జంకుతున్నారో చెప్పాలంటూ పలువురు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రజల సంక్షేమం కోసం నవరత్నాలను ఎప్పుడు అమలు చేస్తామో ముందు వెల్లడిస్తూ ఏకంగా సంక్షేమ క్యాలెండర్ను రూపొందించారు. చంద్రబాబు కూడా అలాంటిదే విడుదల చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు కూటమి నేతలు సైతం ఇదే అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సూపర్ 6 అమలును మరీ ఆలస్యం చేస్తే ప్రజలతో పాటు వైసీపీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొనే అవకాశం ఉందని చంద్రబాబు వద్ద తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారట. Please subscribe dot news.